గాయ్స్ ఈ వీడియో వచ్చేసి మేము లక్కారం ట్యాంక్ బండ్కి వెళ్ళాం ఖమ్మము. ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ ఉంటుంది. ఈ ఫస్ట్ స్టార్టింగే మాకు పార్క్ ఉంటుంది. చాలామంది వస్తారు హాలిడేస్ కదా. మిగతా టైంలో సాటర్డే సండే అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు తక్కువ ఉన్నారు. ఇక సాటర్డే సండేస్ అయితే ఇక అసలు ఖాళీ ఉండదు. మా బుడ్డోడైతే ఫస్ట్ రాగానే పార్క్ ఇది ఎక్కుతాడు మంచిగా. వాడు ఎక్కి జారేబల్ జారుతాడు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడు వాడు వచ్చినన్నే. ఇక నేనైతే ఉయ్యాల అది ఇది ఎక్కుతాను. బాగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేస్తాను. బాగా పిల్లలది కూడా చాలామంది అంటే మాకుండే పార్క్ అంటే పెద్ద పార్క్ అంటే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద పార్కులు అంటే ఇది ఒక్కటే ఉంటుంది. దీంట్లో అంటే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ స్టాల్స్, నెక్స్ట్ అంటే బోట్ రైడ్ ఉంటుంది. ఇన్నల్ల పైన రోప్వే అని చెప్పేసి సైకిల్ పైన అదే తాడు మీద నడుస్తుంది కదా అట్లుండేది. అది మరి ఏమైందో పోయిందో ఏమో తెలీదు. ఇదంతా కూడా పార్కు. నార్మల్గా కూర్చొని పిల్లలు ఆడుకుంటారు. పీస్ఫుల్గా ఉంటుంది. మేము కొంతసేపు కూర్చుందామన్న గాలి లేదు. ఇంకా అలా కొంతసేపు కూర్చుని మా బుడ్డోడు ఆడుతున్నాడని ఇంకొంతసేపు కూర్చుని ఇక కొంతసేపు మంచిగా ఆడుకున్నాడు. అక్కడ అది కూడా పెట్టారు, జంపింగ్ కూడా పెట్టారు. 30 రూపీస్ అంట. సర్లే ఎక్కుతా అన్నాడు కదా అని చెప్పి ఇంక మేము మనీ తీసుకుని ఎక్కిద్దామని చెప్పి ఎక్కించాం. ఒకసారి ఎక్కేటప్పటికి ఇక దిగేసిండు, ఎమ్మని దిగేసిండు. డబ్బులు కూడా ఇచ్చేసిండ్రు. అతనేమో ఇలా కింద నుంచి పై వరకు చూసి మళ్ళీ డబ్బులు రిటర్న్ చేసిండు. ఇంక మేమైతే ఉయ్యాల ఇక వాడేమో మా బాబేమో జారేబల్ జారుతున్నాడు కదా అని ఇంక మేమేమో ఇంకా ఉయ్యాల అది ఊగుతున్నాం. ఇంకా అలా అలా ఊగిండు. వాడికి భయం వేసినట్టుంది. ఇక దగ్గరకు వచ్చేసిండు. ఇంకా పెద్దది మాకు ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఇవన్నీ ఎగరేస్తారు. ఇంక మేమైతే బోట్ రైడ్ ఎక్కుదాము. స్పీడ్ బోట్ ఉందంట. నార్మల్ బోట్ ఉంది కానీ అది పని చేయట్లేదు ఏదో అన్నారు. ఇంకా మేము స్పీడ్ బోట్ అయితే ఎక్కుదాం. ఆయన ఎప్పుడు ఎక్కలే. సర్లే ఎక్కుదామని చెప్పి నేనేమో వీడియో తీస్తుంటే అసలు చీకటిగా అవ్వలేదు. బ్యాక్ కెమెరా పెట్టి బ్యాక్ దంగ చూసారా, బ్యాక్ది పెట్టి తీస్తే మస్తు వచ్చింది. ఇంకా ఫ్రంట్ది పెడితే అదేమో చీకటిగా ఉండి అదేమో అవ్వలేదు. ఇంకా అట్లా బాగా అనిపించింది. స్పీడ్ బోట్తో మస్తు ఎంజాయ్ చేసాము. ఇది లోతు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కూడా ఆ బ్రిడ్జ్ దాంట్లో ఏముంది, నార్మల్గా వెళ్ళేదానికి కూడా అనుకోవచ్చు. కాకపోతే ఆ బ్రిడ్జికి 20 రూపీస్ అంట, మనిషికి 20 రూపీస్ అంట. అంటే అక్కడ ఫొటోస్ వ్యూస్ లైటింగ్ బాగుంది కదా, ఫొటోస్ వ్యూస్ అవి బాగుంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అట్లా అటు వెళ్ళిపోతే వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక అంటే ఈ బోట్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిప్పేసి ఇక వచ్చేస్తాం అంతే. బాగా అనిపించింది మాకైతే, ఎంజాయ్ చేసాము బోట్ రైడ్. మేము రాజమండ్రి వెళ్ళినా రాజమండ్రిలో కూడా ఎక్కుతాము ఒకసారి బోట్ రైడు. ఇంకెక్కడ కూడా మా చెల్లి తీసింది ఇది అయితే మంచిగా అనిపించింది. ఇంకట్లా నాకైతే మస్తు అనిపించింది బోట్ రైడు. ఇంకా ఇది అయిపోయాక తర్వాత ఏం చేసింది, ఇది కూడా టికెట్ తీసుకుని ఇక మేము బ్రిడ్జ్ దగ్గరికి ఎక్కాం. ఇక్కడైతే చాలామంది అయితే ఎక్కారు వచ్చి. చాలామంది వచ్చి ఇక ఫొటోస్కి వాటికి బ్రిడ్జ్ అంటే ఏదో అనుకోకలే. ఇక అందరూ ఎవరు చూద్దామన్నా ఫొటోస్ ఇంకా అందరూ కూడా. ఇంకా బాగా అనిపించింది మంచిగా. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అలా బ్రిడ్జ్ మీద నుంచి ఉంటే బాగుంటుంది. కింద వాటరు అది ఇది బాగా అనిపించింది. మేము అలా నడుస్తూ ఉంటే ఇంక మా చెల్లి అయితే వీడియో తీసింది. ఇంక ఇవన్నీ ఇక్కడ నుంచి ఫొటోసే ఉంటాయి. నేను ఎందుకు ఫొటోస్ యాడ్ చేస్తానంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే నాది మెమరీ ఫుల్ అయిపోతుంది ఫోన్ ఒక్కోసారి. అప్పుడు మెమరీ ఫుల్ అయిపోతే చాలా ఫొటోస్ వరకు అనుకోకుండా మన ఫొటోస్ కూడా తీసేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక వీడియోస్లో పెట్టేసామనుకో
వీడియోస్లో చూసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇంకా అలా చేస్తాను. చాలామంది అయితే ఫొటోస్ పెట్టుకోరు. నేనైతే ఇంకా నా కంటెంట్ వేరు కాబట్టి నేను అట్లా చేసుకుంటా వీడియోస్తో పాటు ఫొటోస్ కూడా యాడ్ చేస్తా. ఎందుకంటే వీడియోస్ క్లారిటీ ఉన్నా లేకపోయినా ఫొటోస్ నేను వేరే వాళ్ళ అంటే మా హస్బెండ్ పంపిస్తారు, మా చెల్లి పంపిస్తారు. నాతో అంటే ఫొటోస్ ఎవరు దిగిన వాళ్ళు వాళ్ళందరూ పంపిస్తారు. అందుకని ఫొటోస్ అవి కూడా పెట్టుకుంటాను. ఇంకా అట్లా బాగా ఎంజాయ్ చేసాము. ఈరోజు అయితే ట్యాంక్ బండ్కి వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక బాగా అనిపించింది మాకైతే. మేము ఎప్పుడైనా సరే వీకెండ్స్ అయినా ఎక్కడికైనా సరే మేము ఎక్కువ వెళ్ళిపోయేది. ఎందుకంటే బాబు కూడా ఆడుకుంటాడు పార్కు ఇంకా అని చెప్పేసి మేమైతే ఎక్కువ అయితే ఇక్కడికి వస్తాము. అంటే చాలామంది ఇక్కడికి వస్తారు. మాకు పెద్దదంటే పార్క్ ఇది ఒక్కటే ఉంటుంది. ఖమ్మంలో కూడా ప్లేసెస్ అంటే ఇంకా ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటాయి, ఇంకెలా పార్కులు ఉంటాయి, ఇక షాపింగ్స్, హాస్పిటల్స్ ఇంకెక్కువ ఉంటాయి. కానీ ఎక్కువ చూడాల్సిన ప్లేసెస్ ఉండవు. ఇలాగే అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లు అవి పెడితే తప్పితే ఇంక మాకు ఇక్కడంటూ అంత విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అంటే ఏమీ లేవు. ఇంకా అట్లా మేమైతే కొన్ని స్టిల్స్ ఇచ్చి ఇవి అవి కొన్ని ఇంకా అలా దిగా మంచిగా ఎంజాయ్ చేసాము. ఇంకా బాగా అనిపించింది. ఇక బాగా అనిపించింది లైటింగ్స్, ఆ బ్రిడ్జ్ దగ్గర వ్యూ అది బాగుంది. నేను ఎక్కువ ఎప్పుడు వచ్చినా వెళ్ళము. ఎందుకంటే ఏముంటుందిలే బ్రిడ్జ్ వచ్చినప్పుడల్లా మనీ పే చేసి వెళ్ళాలా అని ఆలోచిస్తాము. కానీ బోట్ రైడ్ ఎట్లా అంటే మనీ ఎక్కువ దొబ్బిండు. ఎట్లా అంటే 350 అంట. ఇంకా సర్లే ఇంక లాస్ట్ టైం మేము ఎక్కుదాం అనుకుంటే ఇంక ఇద్దరము 350కి ఎందుకు, ఇంకెవరైనా ఎక్కువ మంది ఉంటే పర్వాలేదు కానీ అంటే నలుగురున్నా ఐదుగురున్నా ఎంత ఉన్నా 350 ఇంకెక్కువ తీసుకోరు. అదే నార్మల్ బోట్ అంటే ఇక 50 రూపీస్ ఉంటుంది అంతే, మనిషికి 50 అట్లా. ఇంకా అట్లా తిరిగి మేము ఇంటికి వెళ్ళేటప్పటికి దగ్గరగా 10:30 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా అట్లా బాగా ఎంజాయ్ చేసాం. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే మాకు ఇదే భయం. 7:30కి వెళ్ళినా మాకు ఇంటికి వచ్చేటప్పటికి 10 అయిపోద్ది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్